నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ మాట ఇచ్చినట్టే ఐమ్ బ్యాక్ విత్ ద వ్లాగ్ ఆఫ్ మా వీధి జాతర. శ్రీ 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 మరిడి మాంబ జాతర మహోత్సవం 2026 డే 2 అండ్ డే 3 కలిపి ఇందులోనే చేసేసానండి. నాకు ఇంకా అంత ఓపిక సెట్ అవ్వలేదు, బట్ ఐ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ ఆల్ విత్ దిస్ వ్లాగ్ అనమాట. దిస్ టైం పండుగ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే ఈసారి ఎప్పటిలా కాకుండా ఒక వెరీ డిఫరెంట్ వేలో అయింది పండుగ. సరదాగా, ఆనందంగా, సంతోషంగా. ఇట్ మేడ్ మీ ఫీల్ కంప్లీట్. యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కడ సంతోషంగా అనిపించిందంటే, యాక్చువల్లీ మా బిల్డింగ్ మధ్యలో ఉంటుంది. అటు సైడ్ ఎల్లమ్మ గుడి ఉంటుంది, ఇటు సైడ్ మరిడమ్మ గుడి ఉంటుంది అనమాట. ఎల్లమ్మ జాతర అయితే అక్కడి వరకే లైటింగ్ పెట్టేవారు, మా బిల్డింగ్ కవర్ చేసేవారు కాదు, బికాస్ అప్ టు దేర్ లైన్ అని అప్పుడు. మరిడమ్మ జాతర అయితే ఓన్లీ ఈ వీధి సైడ్ అంతా పెట్టేవారు లైటింగ్, అక్కడ కూడా మా బిల్డింగ్ కవర్ చేసేవారు కాదు. కానీ దిస్ టైం మా బిల్డింగ్ని కూడా కవర్ చేస్తూ లైటింగ్ కంప్లీట్గా పెట్టారు. అక్కడే నాకు చాలా సంతోషం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు అనుకున్నాను, ఇప్పుడు అది అయ్యింది అని. సో యా, మేనిఫెస్టేషన్స్ టు రియల్లీ వర్క్. కాబట్టి అందరూ మంచి కోరికలు కోరుకోండి, మంచిగా పైకి ఎదగాలని కోరుకోండి, తప్పకుండా జరుగుతాయి. అండ్ దెన్ ఈసారి తల్లికి సారి తీసుకెళ్ళాము అందరం, అంటే ఏదో ఒక స్వీట్ అమ్మవారికి సమర్పించుకోవాలన్నట్టు అన్నారు. సో ఎవరికి తోచింది వాళ్ళు ఒక పళ్ళెం చేసి చీర, పువ్వులు, గాజులు, పసుపు, కుంకం, అరటిపళ్ళు అండ్ స్వీట్ పట్టుకొని అందరం ఆ ప్లేట్స్ని తలపైన పెట్టుకొని నడుచుకుంటూ సరదాగా వెళ్ళామన్నమాట, ముచ్చట్లు వేసుకొని అమ్మలక్కలం అందరం. ఇట్ వాజ్ సో గుడ్ ఎక్స్పీరియన్స్ అని తెలియదు, చాలా బాగా అనిపించింది. అవి తల్లికి చూపిన తర్వాత ఒకరికొకరు పంచుకున్నాం. ఇలాంటివన్నీ కదా, ఈ చిన్న చిన్న లిటిల్ థింగ్స్ ఆర్ వాట్ మేక్స్ ఫెస్టివల్ కదా. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా మనకి పండుగలు ఇచ్చేవి. అవి చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్కి. ఎవరికైనా సరే, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదండి. పండుగల పర్పసే అదేమో, అందరినీ కలిపి ఒక చోటు పెట్టి సంతోషంగా ఉండేటట్టు చేయడం. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు కూడా. సో యా, మనం ఏదో చేసేస్తే గొప్ప అయిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతే గొప్ప అయిపోతాం అనుకుంటాం, కానీ అదంతా ఏం కాదండి. జస్ట్ మనం మళ్ళా సంతోషంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరితో ఉంటే అదే చాలు. ఇట్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ష్యూర్. మీకు కూడా ట్రై చేయండి అందరితో సంతోషంగా గడపడానికి. అండ్ ఈసారి పండుగ ఇలా ముగిసింది, చూద్దాం నెక్స్ట్ టైం ఏమవుతుందని. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్.